ఇంగ్లీష్. సో ఈ లైవ్ లెక్చర్లో మనం డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ చూద్దామండి. థర్డ్ యూనిట్ ఇది మెథడాలజీ నుంచి. మనం 2 యూనిట్స్ ఆల్రెడీ కవర్ చేసాం. ఏమైనా చిన్నవాళ్ళు ఉంటే అది చూసాక ఇది వస్తే కంప్లీట్ క్లారిటీ వస్తుంది మనకు. సో ఆ 2 యూనిట్స్ కంప్లీట్ అయిపోయాయి. ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్. ఇది థర్డ్ యూనిట్. ఇది మనకు లాంగ్వేజ్ స్కిల్స్, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ స్కిల్స్ ఒకటి అండ్ కమ్యూనికేటివ్ స్కిల్స్ ఈ రెండు కవర్ చేస్తే థర్డ్ యూనిట్ కంప్లీట్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్, మనందరికి తెలుసు. ఖచ్చితంగా 2 లేదా 3 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉండే టాపిక్ ఇది డిఎస్సి నుంచి. ఖచ్చితంగా ప్రతి చాప్టర్లో 1-2 వస్తుంటాయి. బట్ లాంగ్వేజ్ స్కిల్స్లో అండ్ అప్రోచ్ మెథడ్స్ నెక్స్ట్ చాప్టర్, ఇవి 2 చాప్టర్స్ చాలా క్రూషియల్. 1-2 ప్రశ్నలు ఎక్కువ వస్తాయి కంపేరింగ్ టు అదర్ చాప్టర్స్ అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండి. సో లాంగ్వేజ్ స్కిల్స్ ఏంటో చూద్దాం ముందు. లిజనింగ్, స్పీక్, రీడింగ్, రైటింగ్ నుంచి కొంచెం ఓవరాల్ వ్యూ చూసిన తర్వాత లిజనింగ్ స్పెషల్గా సపరేట్గా, రీడింగ్ సపరేట్గా, రైటింగ్ అండ్ దానిలో సబ్ స్కిల్స్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. సో లాంగ్వేజ్ స్కిల్స్. లిజనింగ్ అండ్ రీడింగ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ప్రాసెస్ ఓరియంటెడ్, whereas speaking ఆర్ కన్సిడర్డ్ యాజ్ ప్రొడక్ట్ ఓరియంటెడ్. సో లిజనింగ్ అండ్ స్పీకింగ్ అనేది రెండు ఎలా అంట ఆర్ కన్సిడర్డ్ యాజ్ ప్రాసెస్ ఓరియంటెడ్, అంటే ప్రాసెస్ సంబంధించినట్టు. ఎందుకంటే లిజనింగ్ అనేది మనం వినిన తర్వాత ఒక ప్రాసెస్ జరుగుతుంది మైండ్లో. రీడింగ్ కూడా అదే విధంగా మైండ్లో ఒక ప్రాసెస్ జరిగిన తర్వాత మనకు అది ప్రాసెస్ ఓరియంటెడ్గా ఉంటుంది. స్పీకింగ్ అండ్ రైటింగ్ అనేది మనకు కన్సిడర్డ్ యాజ్ ప్రొడక్ట్ ఓరియంటెడ్. ఎందుకంటే స్పీకింగ్ అనేది ప్రోడక్ట్, నువ్వు బయటకు ఏదో ఒక వినిన తర్వాత లిజనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఒక ప్రోడక్ట్ బయటకు వస్తుంది స్పీకింగ్ ఫామ్లో. రీడింగ్ అనేది చదివిన తర్వాత అగైన్ స్పీకింగ్ కానీ రైటింగ్ ఫామ్లో కానీ ప్రొడక్ట్ అనేది బయటకు వస్తున్నాం. సో రీడింగ్ అనేది ప్రాసెస్ ఓరియంట్ అయితే, స్పీకింగ్ రైటింగ్ అనేది ప్రొడక్ట్ ఓరియంట్ అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. నెక్స్ట్, రెసిటేషన్ ఆఫ్ ఇంగ్లీష్ రైమ్స్ హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ ద రైమ్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో రెసిటేషన్ అంటే ఏమి, పోయం రెసిటేషన్ చేయడం, పలికించడం, అందరూ కోరస్ ఒకే విధంగా అందరూ పలకడం, విధంగా చేసేమంటే మనకు రైమ్స్ అనేది పలికిస్తే అండర్స్టాండింగ్ ఆఫ్ ద రిథమ్ అనేది, ఇంగ్లీష్ యొక్క రిథమ్ అనేది, ఆ ఫ్లో, బ్యూటీ అనేది మనకు అర్థమవుతుంది, బాగా పిల్లలకు బాగా చెప్పగలం అనమాట. సో రెసిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ లోయర్ క్లాసెస్లో మనకు. సో ద స్ట్రాటజీస్ దట్ ఆర్ సూటబుల్ డిపెండ్ అపాన్ ద పర్పస్ ఆఫ్ రీడింగ్ ద టెక్స్ట్. సో స్ట్రాటజీస్ ఎలా ఉండాలి మనం అనేది డిపెండ్ ఆన్ ద పర్పస్ ఆఫ్ రీడింగ్ ద టెక్స్ట్. సో రీడింగ్ పర్పస్ అనేది అంటే మనం ఏ పర్పస్ చదువుతున్నాం, ఎంజాయ్మెంట్ కోసమా, స్పెషల్ ఎగ్జామ్ కోసమా, ఇంకేదైనా సర్చింగ్ కోసమా, ఇదంతా. సో ఆ పర్పస్ని బట్టి మనం స్ట్రాటజీస్ అనేది డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ లెర్నింగ్ ఎ లాంగ్వేజ్, మెకానిక్స్ ఆఫ్ రైటింగ్, ప్రాసెస్ రైటింగ్ వర్డ్స్, సెంటెన్సెస్ విత్ ఆర్గనైజేషన్ అండ్ థింకింగ్ ప్రాసెస్. సో ఇంకా రైటింగ్ గురించి చెప్తే ఏం చెప్తున్నా అంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ లెర్నింగ్ ఎ లాంగ్వేజ్, మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ అనేది రైటింగ్ వర్డ్స్ అనే. సో ఎలా ఉంటాయి మెకానిక్స్ రైటింగ్ అనేది, చిన్న చిన్న పదాలు రాయడం, సెంటెన్సెస్ దాన్ని ఫ్రేమ్ చేయడం, ఆర్గనైజ్ చేయడం, థింకింగ్ ప్రాసెస్, థింకింగ్ మనం రాస్తున్నాం అంటే థింక్ చేసి మళ్ళీ రాస్తాం, రైట్. సో ఈ విధంగా లాంగ్వేజ్ స్కిల్స్ యొక్క ఓవరాల్ వ్యూస్ చెప్పారండి. ఇప్పుడు మేము లిజనింగ్ గురించి ఇన్ డెప్త్గా డీటెయిల్గా వెళ్ళిపోదాం, రైట్. సో లిజనింగ్ అనేది ఈజ్ అన్లైక్ హియరింగ్, a physical process of receiving sounds is a conscious mental process. ట్రాక్ చేద్దాం, రైట్. సో ఏమంటాడు, సో లిజనింగ్ అనేది అన్లైక్ హియరింగ్ మాదిరి ఫిజికల్ ప్రాసెస్ ఆఫ్ రిసీవింగ్ సౌండ్. సో హియరింగ్ అంటే లిజనింగ్ రెండు ఒకటే కదా అనుకుంటాం, బట్ తేడా ఉంది ఇక్కడ. సో హియర్ అంటే జస్ట్ వినడం, ఏదైనా సౌండ్స్ మనం చెవులోకి పోవడం వితౌట్ ఎనీ అటెన్షన్, కాన్సన్ట్రేషన్ కాకుండా డైరెక్ట్ సౌండ్ లోపలికి అయితే అది హియరింగ్. లిజనింగ్ అంటే కొంచెం కాన్సన్ట్రేషన్ అవసరం, ఏం చెప్తున్నాం, ఏం వింటున్నాం, ఏమనేది కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే అది లిజనింగ్ అవుతుంది. సో కాన్షియస్ అనమాట. హియరింగ్ అనేది అన్కాన్షియస్, జస్ట్ కాన్షియస్ ఉన్నప్పటికీ అంత కాన్సన్ట్రేషన్ ఉండదు. బట్ లిజనింగ్ అనేది కాన్షియస్గా శ్రద్ధ పెట్టడం అనేది లిజనింగ్, రైట్. సో మియర్లీ టు హియర్ వాట్ ద స్పీకర్ సేస్ ఈజ్ ఇన్సఫిషియంట్ ఫర్ కమ్యూనికేషన్. మేరీ అండర్వుడ్ ఏం చెప్పారనేది చాలా ఇంపార్టెంట్ కోట్ అనమాట, సేయింగ్. సో మేరీ అండర్వుడ్ మియర్లీ, ఇక్కడ మేరీలో ఏముంది, మియర్లీ అంటే ఏముంది, ఎంఎం గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఒక ఐడియా గుర్తుపెట్టుకోవడానికి ఏం చెప్పారని సేయింగ్. దీనికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, ఎవరు ఏం చెప్పారనేది ఒక 2-3 ఇక్కడ ఇచ్చారు అకాడమీ బుక్స్ నుంచి, ఇవి ఇంపార్టెంట్ చూద్దాం. నెక్స్ట్, we have 2 ears and only one tongue in order that we may hear more and speak less. సో మనకు 2 చెవులు ఉన్నాయి, ఒకటి మాత్రమే ఉంది. ఎందుకంటే 2 చెవులు ఎందుకు ఉందంటే ఎక్కువ వింటామంట, చెప్పడానికి వి స్పీక్ లెస్, తక్కువ మాట్లాడతాం కాబట్టి ఒక టంగ్ ఉంది అన్నట్లు ఒకరు చెప్పారనమాట. ఎవరు చెప్పారు, ఈయన చెప్పారు చూడండి. సో డయాగ్రన్స్ లార్టియస్ అనే గ్రీక్ ఫిలాసఫర్ చెప్పారనమాట. సో ఏం చెప్పారు వచ్చి సేయింగ్ అనేది ఇంపార్టెంట్. సో 2 ఇయర్ 1 హియర్ అనేది ఈయన చెప్పండి, గుర్తుపెట్టుకోవాలి, గ్రీక్ ఫిలాసఫర్. నెక్స్ట్, లిజనింగ్ టు లిజనింగ్ మీన్స్ యాక్టివ్ లిజనింగ్. లిజన్ అంట చూడండి, లిజనింగ్ టు లిజన్. లిజనింగ్ అంటేనే మనకు యాక్టివ్ ప్రాసెస్. అగైన్ టు లిజన్ అంటే యాక్టివ్ లిజనింగ్ అంట. దట్ ఈస్ టు అటెండ్ వాట్ ఈస్ హర్డ్, ఏం వింటున్నాం, ప్రాసెస్ చేసుకోవడం, మైండ్లో అండర్స్టాండ్, అర్థం చేసుకోవడం, ఇంటర్ప్రిట్ చేసుకోవడం, ఈ ఐడియాస్ని అక్కడ దాన్ని, అండ్ ఎవాల్యుయేట్ చేయడం అండ్ రెస్పాండ్ అవ్వడం, ఇవన్నీ ఉంటాయి మాది లిజనింగ్ టు లిసన్ అనేది యాక్టివ్ లిజనింగ్. సో యాక్టివ్ లిజన్ అనేది చాలా
ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ చేయాలి. ప్రాసెస్ చేయాలి, దాన్ని ఎవాల్యుయేట్ చేయాలి, అండర్‌స్టాండ్ చేయాలి. దాన్ని ఫైనల్‌గా రెస్పాండ్ ఇవ్వాలి అది. తర్వాత చూడండి ఇంటరాక్షనల్ టాక్. ఇంటరాక్షన్ అంటాం కదా! ఇంటరాక్షనల్ టాక్ వేర్ హ్యాస్ ఎ సోషల్ పర్పస్ అండ్ లిజనర్ ఓరియెంటెడ్ వేర్ ట్రాన్సాక్షనల్ టాక్ ఈస్ ద మెసేజ్ ఓరియెంటెడ్ హ్యావింగ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ సక్సెస్‌ఫుల్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో, బ్రౌన్ యాలే అనే ఇద్దరు వాళ్ళు ఏం చెప్పారు లిజనింగ్ గురించి అంటే, సో 2 టైప్స్ ఉంటాయి. ఇంటరాక్షన్ అండ్ లిజనింగ్ ట్రాన్సాక్షన్. సో, ఇంటరాక్షన్‌లో సోషల్ పర్పస్ అంట. వేరాజ్ ట్రాన్సాక్షన్ లిజనింగ్ ఓరియంటెడ్ అనమాట. సో, ట్రాన్సాక్షన్ జరుగుతుందంటే ఓన్లీ లిజనింగ్ చేసి మనం ట్రాన్సాక్షన్ చేస్తాం. అది ఏమైనా రెస్పాండ్ ఇస్తాం. ఇంటరాక్షన్‌లో 2 చోట్ల సోషల్ పర్పస్ 2 స్పీకర్, లిజనర్ 2 కూడా పార్టిసిపేట్ చేసే ఉంటాయి. సో, ఈ విధంగా బ్రౌన్ యాలే ఈ విధంగా చెప్పారు. రైట్. సో, వీ హ్యావ్ 2 ఇయర్స్ అండ్ 1 టంగ్ అని ఎవరు చెప్పారనేది చూసుకోవాలి. అండ్ మేర్లీ వాట్ ద స్పీకర్ సేస్ ఇన్‌సఫిషియంట్ ఫర్ కమ్యూనికేషన్ మేరీ అండర్‌వుడ్ చెప్పినది. రైట్. సో, ఇవన్నీ ఎవరేం చెప్పారనేది కొంచెం ఇంపార్టెంట్. కానీ ఇలాంటి బిట్స్ వచ్చేస్తాయి. మనం చూసుకోము. ఇలా ఇంపార్టెంట్ అనుకుంటాం. బట్ అవే బిట్ రూపంలో మనకు కనపడతాయి ఎగ్జామ్‌లో. నెక్స్ట్ లిజనింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఎందుకు వింటామంటే లిజనింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసం, ఫాలో డైరెక్షన్స్ కోసం, ఇన్‌స్ట్రక్షన్స్ వినడానికి, ఫర్ ఎంజాయ్‌మెంట్ కోసం కూడా లైక్ పాటలు వింటాం. ఎందుకంటే ఎంజాయ్‌మెంట్ కోసం, ఎవాల్యుయేట్ చేయడానికి వింటాం. టు డిస్క్రిమినేట్ స్పీచ్ సౌండ్స్. డిస్క్రిమినేట్ చేయడానికి, డివైడ్ చేయడానికి స్పీచ్ సౌండ్ ఏంటి, ఎలా ఇంటోనేషన్ ప్యాటర్న్స్ కానీ ఇలాంటివి. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ముందు వినాలి, వినడానికి. లిజనింగ్ టు కమ్యూనికేట్. వేరే వాళ్ళు కమ్యూనికేట్ చేయాలంటే ముందు వినాలి, వింటేనే. లిజనింగ్ లేదే స్పీకింగ్ రాదు. రైట్. సో, లిజనింగ్ అండ్ స్పీకింగ్ అనేది ఇంటర్ రిలేటెడ్ అనమాట. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిజనింగ్. సో, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిజనింగ్ అనమాట. ఫర్ ఇన్ఫర్మేషన్, ఫర్ కమ్యూనికేషన్, ఫర్ ఇన్స్ట్రక్షన్, ఫర్ డైరెక్షన్, ఫర్ ఎంజాయ్మెంట్ ఇవన్నీ. సో, నెక్స్ట్ డిస్కషన్, డిక్టేషన్, నరేషన్ ఆఫ్ స్టోరీస్, జోక్స్, tongue twisters, riddles, puzzles, language games are some activities for developing language skills. So, language skill develop చేయడానికి కింది వాటిలో which is not యాక్టివిటీ అంటారు, విచ్ ఈస్ ఎ పార్ట్ అంటారు. సో, క్వశ్చన్ లైన్ రావచ్చు, బాగా అబ్జర్వ్ చేయాలి. సో, లిజనింగ్ అండ్ డిక్టేషన్. డిక్టేషన్ అంటే మనం క్లాస్ నోట్స్ చెప్తుంటే పిల్లవాడు వింటూ రాస్తాడు, అది లిజనింగ్ స్కిల్. నరేషన్ ఆఫ్ స్టోరీస్ నరేట్ చేస్తే, ఒకరు నరేట్ చేస్తే స్పీకింగ్ స్కిల్ అయినప్పటికీ వినడం వాళ్ళకి అది లిజనింగ్ స్కిల్కి వస్తుంది. జోక్స్ కానీ, ఇంగ్లీష్లో జోక్స్ చెప్పడం. జోక్స్ అంటే మనం అర్థం కావాలి, నవ్వాలి అంటే అర్థం కావాలి కాబట్టి కాన్సన్ట్రేషన్గా వింటాం. టంగ్ ట్విస్టర్స్ కానీ, రిడిల్స్ కానీ, పజిల్స్ కానీ, ఇవన్నీ లాంగ్వేజ్ గేమ్స్ కానీ, ఇవన్నీ రీడింగ్ స్కిల్స్కి, లిజనింగ్ స్కిల్స్కి ఇంపార్టెంట్ అయిన యాక్టివిటీస్. రైట్. రైమ్స్ అండ్ స్టోరీస్ ఆర్ బెటర్ రీడ్ అలౌడ్. రైమ్స్ కానీ, స్టోరీస్ కానీ కొంచెం ఎక్కువ లౌడ్ వాయిస్తో, అంటే టుగెదర్గా కానీ, లేదా ఎక్కువ లౌడ్ వాయిస్ చదివితే కానీ ఏమవుతుందంటే, క్లాస్లో ఎక్కువ లౌడ్ వాయిస్తో రైమ్స్ చెప్పిన, స్టోరీస్ చెప్పిన, దట్ ఇన్షూర్స్ ఫర్ లెర్నింగ్ రిథమ్ ఆఫ్ ఇంగ్లీష్. సో, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రిథమ్ రావాలి, మొదటగా ఇన్ఫ్లుయెన్స్ రాకూడదు, బ్యూటీ ఉండాలి, లాంగ్వేజ్లో స్టైల్ ఉండాలి అంటే మనం ఏం చేయాలి, రీడింగ్ అలౌడ్ అనేది డెవలప్ చేయాలి చిన్నప్పటి నుంచే, ఎస్పెషల్లీ రైమ్స్. సో, రైమ్స్లోనే మనం డైరెక్ట్గా రిథమ్ అనేది మన ఫ్లో అనేది మిస్ కాదనమాట. రైమ్స్లో కానీ, లేదా సాంగ్స్లో కూడా అనుకోవచ్చు. ఇక్కడ ఇవ్వలేదు, బట్ సాంగ్స్ కూడా ఇంగ్లీష్ సాంగ్స్ మనం విన్నాం కానీ, లేదా ఒకసారి లిజనింగ్ చేసామంటే అక్కడ ప్రొనౌన్సియేషన్ మనకు క్యాచ్అప్ చేయగలం. రైట్. సబ్ స్కిల్స్ ఆఫ్ లిజనింగ్ ఇంపార్టెంట్ ఏరియా. క్వశ్చన్ రావడానికి ఒక బిట్ ఎక్కడ అంటే సబ్ స్కిల్స్లో అడుగుతారు. సబ్ స్కిల్స్ ఆఫ్ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ 4 సబ్ స్కిల్స్లో ఖచ్చితంగా ఒక బిట్ అనేది లేకుండా ఉండదు. రైట్. కావాలంటే మీ ప్రీవియస్ బిట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. రైట్. సబ్ స్కిల్స్ ఆఫ్ లిజనింగ్ చూద్దాం. సో, ఏమంటే సబ్ స్కిల్ అంటే ఏంటి యాక్చువల్గా అంటే చిన్న స్కిల్స్ దాని రిలేటెడ్ ఉంటాయండి. సబ్ స్కిల్ అన్నాం. లిజనింగ్ అనేది ఒక పెద్ద స్కిల్. ఈ పెద్ద స్కిల్ దాని రిలేటెడ్ సబ్ స్కిల్ చిన్న స్కిల్స్ అన్నీ కలిపితే ఈ లిజనింగ్ స్కిల్స్కి ఒకటి అవుతుందన్నమాట. ఇవన్నీ కలిపిన తర్వాత ఒక పెద్ద స్కిల్కి మనం హెల్ప్ చేస్తాయి అది సబ్ స్కిల్స్. రైట్. సో, సబ్ స్కిల్ ఏంటి చూద్దాం. గెస్సింగ్ మీనింగ్ ఆఫ్ అన్నౌన్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్. సో, మనం లిజనింగ్ చేస్తున్నామంటే ఎవరైనా మాట్లాడితే మనం లిజన్ చేస్తాం. అప్పుడు మనకు తెలియని మీనింగ్స్ అండ్ ఫ్రేజ్ కూడా వచ్చేస్తాయి అనమాట. గెస్ చేస్తాం మీనింగ్ ఆఫ్ అన్నోన్ వర్డ్స్ అండ్ ఫ్రేజ్. దట్స్ ఎ లాంగ్వేజ్ బ్యూటీ అని, ఇది ఫంక్షన్ అనమాట. లాంగ్వేజ్ ఫంక్షన్ విన్నాం కదా ఫస్ట్ యూనిట్లో. ఆర్బిటర్ అని, డిస్ప్లేస్మెంట్ అని, రిడెండెన్సీ అని. రైట్. అందులో ఇలా ఇక్కడ ఏమంటుంటే గెస్సింగ్ మీనింగ్. మనం కంప్లీట్గా ఆ వర్డ్ మీనింగ్ తెలుసుకోకపోయినా ఆ ఫ్లోలో ఆ సెంటెన్స్ ఫార్మాట్ని బట్టి మనం గెస్ చేయగలం. అది సబ్ స్కిల్ ఆఫ్ యొక్క లిజనింగ్ అనేది మనకు ఉంటుంది. రైట్. సో, కాంప్రహెన్షన్ ఆఫ్ స్ట్రక్చర్స్. సో, స్ట్రక్చర్స్ అని మనం అండర్స్టాండ్ చేయాలి. కాంప్రహెన్షన్ అంటే అండర్స్టాండ్ అనమాట, అర్థం చేసుకోండి. స్ట్రక్చర్స్ ఏముంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్ట్రక్చర్స్ అవన్నీ. రైట్. తర్వాత డీకోడింగ్ సౌండ్స్. సో, స్పీకర్ అనేది ఎన్కోడ్ చేస్తే లిజనర్ ఏం చేస్తాడు, డీకోడ్ చేస్తారనమాట. సౌండ్ని డీకోడ్ చేస్తే ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్లో వస్తుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో, లిజనింగ్ ఈజ్ ఏ ఎన్కోడింగ్ సౌండా, డీకోడింగ్ సౌండా, ఇలా కన్ఫ్యూజన్కి ఇస్తాడు. సో, డీకోడింగ్ సౌండ్ అనేది లిజనింగ్. రికగ్నైజింగ్ డిస్కోర్స్ మార్క్. డిస్కోర్స్ మార్క్ అంటే సచ్ యాజ్ లైక్ వైల్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, బట్. సో, ఇది కొన్ని రికగ్నైజ్ డిస్కోర్స్ మార్కర్స్ ఉంటాయి. సో, ఈ కనెక్టర్స్ అనుకోవచ్చు సింపుల్ చెప్పండి. ఆ వర్డ్స్ అన్ని కనెక్ట్ చేస్తాయి స్పీచ్ని. లేదా మనం ఇప్పుడు వినడానికి మాట్లాడుతాం కాబట్టి ఇక్కడ వినేటప్పుడు ఆ డిస్కోర్స్ మార్కర్స్ ఏంటో మనకు అర్థమవుతుంది అనమాట. రైట్. నెక్స్ట్ ఫాలోయింగ్ డైరెక్షన్స్. సో, డైరెక్షన్ ఫాలో అవ్వడానికి
ఫాలోయింగ్ డైరెక్షన్ కూడా ఒక సబ్ స్కిల్ అనమాట. తర్వాత స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ ఇన్ఫర్మేషన్. స్కిమ్మింగ్ అంటే చూడండి మనకు ఓవరాల్ ఐడియా కోసం వింటే అది లిజనింగ్ కూడా వస్తాయి. రీడింగ్ ఒక్కటే కాదు, ఇది స్కిమ్మింగ్ స్కానింగ్ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఎక్కడైనా రావచ్చు. ఎస్పెషల్ లిజనింగ్ అండ్ రీడింగ్లో. లిజనింగ్లో స్కిమ్మింగ్ అంటే ఏమిటంటే ఓవరాల్ ఐడియా కోసం వినడం. స్కానింగ్ అంటే స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కోసం మనం వినడం. రైట్, స్కిమ్మింగ్ అంటే ఓవరాల్ ఒక ఐడియా జస్ట్ అనమాట. స్కానింగ్ అంటే పర్టికులర్ పర్పస్. తర్వాత ప్రిడిక్షన్ అంటే గెస్ చేయడం, ఏం చెప్తున్నాడు ఏం లేదని లిజనింగ్ చేయడం ద్వారా మనం ప్రిడిక్ట్ చేయగలం. ఏదైనా ఒక పాడ్కాస్ట్ వింటున్నామంటే అది హెల్త్ గురించి వింటున్నామంటే ఆ నెక్స్ట్ హెల్త్ టిప్స్ చెప్తా అనేది ఒక ప్రిడిక్షన్, మనం ఏం చెప్తున్నాం అనేది గెస్ చేయగలం ఈ విధంగా అనమాట. సో అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంటోనేషన్ ప్యాటర్న్స్. లిజనింగ్ చేస్తున్నామంటే ఇంటోనేషన్ ప్యాటర్న్స్ అండర్స్టాండ్ అవుతాం. రైజింగ్ టోన్, ఫాలింగ్ టోన్, ఇవన్నీ ఎప్పుడంటే ఏకాగ్రత విన్నప్పుడు అర్థమవుతాయి. జస్ట్ లిజనింగ్ ఫర్ క్యాజువల్ అంటే రాదు. లిజనింగ్ ఫర్ కాన్సన్ట్రేషన్కి వింటున్నాం, యాక్టివ్ లిజనింగ్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా ఇవన్నీ మనం రియల్ లైఫ్ నేర్చుకుంటే కూడా మనకు లిజనింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. లిజనింగ్ ఇంప్రూవ్ అయిందంటే స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ కూడా అది ఫౌండేషన్గా పనిచేస్తాయి. ఇంటోనేషన్ అని మనం అబ్జర్వ్ చేయాలి. ఎస్పెషల్లీ నేటివ్ స్పీకర్స్ మాట మనం విన్నామంటే ఆ నేటివ్ స్పీకర్స్ యొక్క డైలాగ్స్ కానీ, సినిమా డైలాగ్స్ కానీ, లేదా వాళ్ళ సాంగ్స్ కానీ విన్నామంటే మనకు ఆ ఇంటోనేషన్ ప్యాటర్న్ అనేది అర్థమవుతుంది. రికగ్నైజింగ్ ఫొనోలాజికల్ ఫీచర్స్. ఫొనోలాజికల్ అంటే సౌండ్స్, ఇంకా ఫొనటిక్స్ అనుకోవచ్చు సింపుల్ చెప్పాలంటే. ఆ సౌండ్స్ అనేది మనం రికగ్నైజ్ చేయగలం. రిఫ్లెక్టింగ్ ఆన్ స్పీకర్స్ ఇంటెన్షన్. సో వింటున్నామంటే ఆ స్పీకర్ ఏ విధంగా మాట్లాడుతున్నాడో అతని ఇంటెన్షన్ ఏంటి కూడా మనం గెస్ చేయగలం. అండర్స్టాండ్ డిస్క్రిప్షన్స్. ఏం డిస్క్రైబ్ చేస్తున్నాడో అండర్స్టాండ్ చేసుకోగలం. కాంప్రెండింగ్ ఇన్వర్టెడ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ అంటే సబ్జెక్ట్, వర్బ్, స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ ఏంటి, ఆ సబ్జెక్ట్ ఏంటి, ఆ వర్బ్ ఏంటి అనేది మనం ఈ స్టేట్మెంట్ ఇన్వర్టెడ్గా ఉన్న ఆ స్ట్రక్చర్స్ని మనం ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ని మనం కాంప్రహెండ్ చేయగలం, అండర్స్టాండ్ చేయగలం. అండర్స్టాండింగ్ రెస్పాండింగ్ టు క్వశ్చన్స్ని మనం అండర్స్టాండ్ అయ్యి రెస్పాండ్ చేయగలం. ఇప్పుడు మనం విన్నప్పుడే అది పాసిబుల్. రికగ్నైజింగ్ కొహెసివ్ డివైసెస్. కొహెసివ్ డివైస్ అంటే బట్ ఇంకా సింపుల్ చెప్పాలంటే ఇందాక చెప్పినదండి, ఇది డిస్కోర్స్ మార్క్ అనుకోవచ్చు. డిస్కోర్స్ మార్క్స్ కిందకే అది కూడా మనకు వచ్చేస్తాయి. ఏది కొహెసివ్ డివైసెస్ అనేది వచ్చేస్తాయి. డయాగ్రాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ అంటే మనకు మైండ్లో ఒక పిక్చర్స్ అనేది మనకు ఉంటాయి. విన్న వెంటనే పిక్చర్స్ లాగా మనం అండర్స్టాండ్ చేసుకుంటాం. అండర్స్టాండింగ్ కమ్యూనికేటివ్ ఫంక్షన్స్. సో కమ్యూనికేటివ్ ఫంక్షన్ కూడా నెక్స్ట్ స్పీక్ చేయాలి. లిజనర్ అంటే నెక్స్ట్ మనం రెస్పాండ్ ఇవ్వాలి కాబట్టి కమ్యూనికేషన్ ఫంక్షన్ కూడా అక్కడ జరుగుతుంది. ఇది సబ్ స్కిల్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏదైనా రావచ్చు, విచ్ ఇస్ ఎ పార్ట్. ఇప్పుడు సబ్ స్కిల్ ఏదో ఒకటి ఇచ్చి ఫాలోయింగ్, ఫర్ ఎగ్జాంపుల్ డీకోడింగ్ సౌండ్ ఇచ్చి ఇది విచ్ సబ్ స్కిల్ అంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అడగవచ్చు. లేదా సబ్ స్కిల్స్ ఆఫ్ లిజనింగ్ లో విచ్ ఇస్ నాట్ అని చెప్పి వేరే 3 ఇచ్చి ఒకటి ఇవ్వచ్చు. లేదా 3 ఇందులో ఇచ్చి విచ్ ఆడ్ 1 ఏది అని కూడా అడగవచ్చు. ఎలా అయినా అడగవచ్చు. సబ్ స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బయట చేసేయాలి, 1-2 సార్లు చదివితే మనకు మైండ్లో వచ్చేస్తాయి. అండ్ అర్థం చేసుకుంటూ చదివితే మైండ్లో పడతాయి. ఓన్లీ జస్ట్ వితౌట్ మీనింగ్ మనం బయట చేస్తుంటే ఏం గుర్తుండదండి. ఇది రీడింగ్ గురించి. స్పీకింగ్ గురించి మాట్లాడదాం. స్పీకింగ్ అంటే ఇంకా నెక్స్ట్ స్కిల్. స్పీకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రీజనింగ్ బాగుంటే స్పీకింగ్ కూడా బాగుంటుందండి. సో ఒకటి రిలేటెడ్ అవి. సో క్లారిటీ అండ్ ఫ్లూయెన్సీ ఆర్ ద 2 బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ స్పోకన్ లాంగ్వేజ్. ఎస్పెషల్లీ స్పీకింగ్ అంటే స్పోకన్ లాంగ్వేజ్. ఇంకా క్లారిటీ అంటే ఇంకా తప్పులు లేకుండా మాట్లాడడం, క్లారిటీగా మాట్లాడడం, స్ట్రక్చర్స్ కరెక్ట్గా యూజ్ చేయడం. ఫ్లూయెన్సీ అంటే వితౌట్ స్టాప్, ఎన్ని స్టాప్స్ లేకుండా అనర్గళంగా మాట్లాడడం. అది ఫ్లూయెన్సీ కిందకి వస్తుంది అనమాట. రైట్, స్టాపింగ్ ఉండకూడదు అండ్ మిస్టేక్స్ ఉండకూడదు, అర్థం కావాలి, వితౌట్ గ్రామర్ మిస్టేక్స్ ఉండకూడదు. సో క్లారిటీ, ఫ్లూయెన్సీ ఆర్ ద బేసిక్ ఎలిమెంట్స్. రెసిటేషన్ ఆఫ్ రైమ్స్ హెల్ప్స్ ఇన్ రైట్ ప్రొనౌన్సియేషన్. కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ రావాలంటే రెసిటేషన్ ఆఫ్ రైమ్స్ ద్వారా మనకు కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ వస్తుంది. చిన్నప్పుడు పిల్లలు కూడా వాళ్ళకి అర్థం తెలియకపోయినా వాళ్ళ పలకాలంటే దానికి మోటివ్ ఏంటంటే ప్రొనౌన్సియేషన్ డెవలప్ అవుతుంది అని. సో మనం కూడా పిల్లలకి పోయమ్స్ రెసైట్ చేస్తున్నప్పుడు ఆ ప్రొనౌన్సియేషన్ మనం క్యాచప్ చేయగలగాలి, నేర్పించగలగాలి. రైమ్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ఇంట్రొడ్యూసింగ్, ప్రాక్టీసింగ్ లాంగ్వేజ్ ఫంక్షన్. సో రైమ్స్ అనేది లాంగ్వేజ్ ఫంక్షన్కి ఇంట్రొడ్యూస్ చేయడానికి మనకు బాగా హెల్ప్ చేస్తాయంట. నెక్స్ట్ పెయిర్ వర్క్, గ్రూప్ వర్క్స్ మేక్ ద యాక్టివిటీస్ మోర్ ఇంటరాక్టివ్. స్పీకింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పెయిర్ అంటే 2, 3. గ్రూప్ వర్క్ అంటే 3 కంటే ఎక్కువ, 3, 4, 5 మంది కలిపి ఒక యాక్టివిటీస్ మనం డిజైన్ చేయగలిగితే, నేర్పించగలిగితే స్పీకింగ్ స్కిల్స్ అని ఇంకా బాగా డెవలప్ అవుతాయి. ఒకరితో కాదు కదా, స్పోకన్ అంటేనే ఒకరు ఉండాలి పార్ట్నర్. రైట్, ఈ విధంగా సబ్ స్కిల్స్ ఆఫ్ స్పీకింగ్ చూద్దాం. ఇప్పుడు రీడింగ్ చూసాం, ఇందాక లిజనింగ్ ఎన్ని ఉన్నాయి, స్పీకింగ్ కూడా ఏమున్నాయి చూద్దాం. సబ్ స్కిల్స్ ఆఫ్ స్పీకింగ్, ఇది కూడా ఇంపార్టెంట్. ఇంకా సబ్ స్కిల్ ఆర్టికులేషన్ ఆఫ్ సౌండ్స్, స్ట్రెస్ ప్యాటర్న్స్ అండ్ ఇంటోనేషన్. ఆర్టికులేషన్ అంటే ఉచ్చారించడం, ప్రొడ్యూస్ చేయడం, సౌండ్స్ ప్రొడ్యూస్. స్పీకింగ్ అంటే ఏమి, సౌండ్స్ ప్రొడ్యూస్ చేయడం. స్ట్రెస్ ప్యాటర్న్స్, స్ట్రెస్ ఉంటాయి. ఇంగ్లీష్ అంటే స్ట్రెస్ రిలేటెడ్ ఉంటుంది. రైట్, స్ట్రెస్ అంటే మనకు స్ట్రెస్ చేసి పలకడం అనమాట. ఆర్ ఇంటోనేషన్ అంటే రైజింగ్ టోన్, ఫాలింగ్ టోన్, ఇవి ఉంటాయి అనమాట. రైట్, సో సబ్ స్కిల్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటంటే ఆర్టికులేషన్ ఆఫ్ సౌండ్స్, స్ట్రెస్ ప్యాటర్న్స్, ఇంటోనేషన్స్. రైట్, నెక్స్ట్ అండి యూజింగ్ అప్రోప్రియేట్ వొకాబులరీ, స్ట్రక్చర్స్ అండ్ గ్రామర్. సో అప్రోప్రియేట్ వొకాబులరీ యూజ్ చేయాల్సిందే. మాట్లాడాలంటే వొకాబులరీ వర్డ్స్ రావాల్సిందే, లేకుంటే మాట్లాడలేం. స్ట్రక్చర్స్ రావాల్సిందే,
వర్డ్స్ వచ్చాయి కదా అని స్ట్రక్చర్ లేకుంటే ఎట్లంటే అట్లా వర్డ్స్ వాడలేము. స్ట్రక్చర్ ఒక రిథమ్ ఉంటుంది. ఒక రూల్ మాదిరి. అండ్ గ్రామర్ అంటే తెలుసు ఖచ్చితంగా కాన్షియస్ రూల్స్ ఇవి ఖచ్చితంగా. గ్రామర్‌లో రూల్స్ లేకుండా మనం ఏం చేయలేం. ఆర్గనైజింగ్ థాట్స్ లాజికల్లీ అండ్ అడ్జస్టింగ్ స్పీచ్ ఫర్ ఆడియన్స్. ఇది ఒక బిట్ మన టెట్ కూడా వచ్చిందండి ఇంతకుముందు లాస్ట్ టైం. ఆర్గనైజింగ్ థాట్స్ లాజికల్లీ ఈజ్ విచ్ టైప్ ఆఫ్ స్కిల్ అని ఇచ్చాడనమాట. లిజనింగా, స్పీకింగా, రీడింగా, రైటింగా అని. సో ఆర్గనైజింగ్ థాట్స్ లాజికల్లీ అంటే థాట్స్ మైండ్‌లో ఉంటాయి. స్పీక్ చేయాలి అని మాట్లాడాలి అంటే మైండ్‌లో మనం థింకింగ్ జరుగుతుంటుంది బ్యాక్‌గ్రౌండ్. ఆ బ్యాక్‌గ్రౌండ్ థింగ్స్ ఏవి పడితే అది థాట్స్ అన్నీ మాట్లాడలేం కదా! ఆ థాట్స్‌ని లాజికల్‌గా మనం ఆర్గనైజ్ చేసి అడ్జస్ట్ స్పీచ్ ఫర్ ఆడియన్స్. ఆడియన్స్ ఎవరున్నారో వాళ్ళని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటాం. పిల్లలుంటే ఒక విధంగా మాట్లాడతాం. అది ఫార్మల్‌గా మన హైయర్ అథారిటీ వాళ్ళుంటే ఏదో వేరే విధంగా ఆ థాట్స్ గాని, వేరేలా వర్డ్స్ గాని వేరేలా ఉండాలి. ఈ విధంగా ఆడియన్స్‌ని బట్టి మనం స్పీచ్ అడ్జస్ట్ చేయడం గాని, లేదా వచ్చిన థాట్స్‌ని లాజికల్‌గా ఉండడం గానివ్వండి కూడా సబ్ స్కిల్స్ ఆఫ్ స్పీకింగ్‌లో వస్తాయి. చాలా ఇంపార్టెంట్. ఆర్టికులేషన్ ఆఫ్ సౌండ్స్, స్ట్రెస్ ప్యాటర్న్స్, ఇంటోనేషన్, యూజింగ్ అప్రోప్రియేట్ వొకాబులరీ, స్ట్రెస్ గ్రామర్ అండ్ ఆర్గనైజ్ థాట్స్ లాజికల్లీ, అడ్జస్టింగ్ స్పీచ్ ఫర్ ఆడియన్స్ అనేది సబ్ స్కిల్స్ అండి. స్పీకింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ రీడింగ్ స్కిల్స్ చూద్దాం. రైట్. రీడింగ్ అండ్ రైటింగ్ చూస్తే మనకు కంప్లీట్‌గా ఒక ఐడియా వస్తుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ స్పీకింగ్ అండ్ లిజనింగ్ అయిపోగొట్టాం ఇప్పుడు దాకా. రైట్. సో ఖచ్చితంగా వింటూ కూడా మీరు చాలు జస్ట్ మొబైల్ పక్కన పెట్టుకొని ఆడియో వింటూ కూడా మీరు కంప్లీట్ సిలబస్ కంప్లీట్ చేయగలరు. వింటే కూడా ఇంకా బాగా గుర్తుంటది చదవడం కంటే కూడా. రాస్తుంటే ఇంకా బాగా గుర్తుంటుంది. రాయలేక కుదరంటే కనీసం లిజనింగ్ చేస్తే కూడా చాలా బాగా గుర్తుంటుందండి. సో